రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వి నామినేషన్, సీఎల్పీలో ఎమ్మెల్యేలకు పరిచయం చేసిన సీఎం. రాజులు ఎక్కడైనా రాణిస్తారన్న రేవంత్, సీఎంను సన్మానించిన క్షత్రియ సేవా సమితి. రాష్ట్రంలో సర్దార్ పాపన్న జయంతి వేడుకలు, ట్యాంక్ బండ్పై విగ్రహం పెడతామన్న భట్టి. కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న పొన్నం. నలభై శాతం రైతులకే రుణమాఫీ అన్న కేటీఆర్, పోరాడతామని ఖర్గే, రాహుల్ గాంధీకి లేఖ. బీఆర్ఎస్ బీజేపీకి అక్కర్లేదన్న బండి సంజయ్, హామీల్ని మరిచేందుకే విలీన ప్రచారమని ఫైర్. రేపే రక్షాబంధన్, మార్కెట్లలో వెరైటీ రాఖీలు, సిటీ నుంచి పల్లెకు జనాలు, బస్సులు ఫుల్. మూడు రోజులు వర్షాలు, ఉత్తర తెలంగాణకు ఎఫెక్ట్, హైదరాబాద్లో అక్కడక్కడ దంచికొట్టిన వాన. కోల్కతా కేసుని సుమోటోగా తీసుకున్న సుప్రీం, లా అండ్ ఆర్డర్పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్. జార్ఖండ్ మాజీ సీఎం బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం ఖండించిన చంపై సోరెన్, జేఎంఎం లోగో అవుట్. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఓల్డ్ సిటీ, చిత్రినాక, చార్మినార్, మక్కా మసీద్, తుక్కుగూడ, ట్యాంక్ బండ్తో పాటు పలు ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. కూకట్పల్లి, బాలానగర్, సికింద్రాబాద్, సూరారం నుంచి వరద చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 513 అడుగులు ఉంది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వరుసగా కురుస్తున్న వర్షాలతో సిటీలో వాటర్ లాగింగ్స్ కామన్ గా మారాయి. వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో తిప్పలు పడుతున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ భేటీలో కీలక అంశాలపై చర్చించారు నేతలు. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది సీఎల్పీ. త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా కేటీఆర్ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తే బాగుంటుందన్నారు సీతక్క. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు సింఘ్వి. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సీఎల్పీ భేటీకి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ ప్రజా ప్రతినిధులకు రాజ్యసభ అభ్యర్థి సింఘ్విని పరిచయం చేశారు సీఎం రేవంత్. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది సీఎల్పీ. భేటీలో రాజ్యసభ ఎన్నికతో పాటు లోకల్ బాడీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు నేతలు.
పార్టీ బలోపేతమే లక్ష్యమన్నారు మంత్రులు. మునిగిపోయిన పార్టీ బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనమవుతుందన్నారు. అందుకోసం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలతో చర్చలు జరుగుతాయన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషన్ కు కేటీఆర్ చేస్తే బాగుంటుందన్నారు. రుణమాఫీ చేయని బీఆర్ఎస్ తాము పూర్తిగా రుణమాఫీ చేస్తే విమర్శలు ఎందుకని ప్రశ్నించారు మంత్రులు. కేటీఆర్ హరీష్ ఆయన స్థానంలో 6,000 మైనస్ వచ్చింది. కేటీఆర్ స్థానంలో 6,000 మైనస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి లాగా మొత్తం రాజ్యం వెళ్ళిన ఆయనే యువరాజు. ఇవాళ హరీష్ రావు ఆయన 2,000 మెజార్టీ, మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 60,000 మెజార్టీ. ఒక్క సీటు గెలవలేని పార్టీ అవసరమా మనకి? టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అవసరమా మనకి ఇప్పుడు? అందుకే బీఆర్ఎస్ గురించి మాట్లాడడం నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు కేంద్ర ప్రభుత్వం చెప్పారు రికార్డు అవి ఉన్నాయి. ఇది మా దగ్గర రికార్డు కూడా ఉంది. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో జరిగినాయి. వీటి గురించి కూడా పట్టుకున్నారు. అంటే ఆయన దొర్లిన మాటల గురించి మేము మాట్లాడుతున్నాం. మీరేం చేసారు? మేము ఖచ్చితంగా ప్రతి ఇన్సిడెంట్కు వెంటనే చర్య తీసుకున్నాం. గంటలలో దోషులను దొరకబట్టినాం. మరి కఠినంగా శిక్ష పడే విధంగా కోర్టు గొప్ప చెప్పినాం, జైళ్ళలో పెట్టినాం. యథాలాభమని మళ్ళీ ప్రత్యేకంగా మహిళలు పెట్టి తిట్టిస్తా ఉన్నారు. మాజీ మంత్రులను పెట్టి తిట్టిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆ యథాలాభంగా ఏదో విచారము లేదా క్షేమం అది ఏం లేదు, కావాలని అన్నాడు. మహిళలందరూ రివర్స్ అయ్యేసరికి వెంటనే ఏదో డ్రామా చేసేవారు. క్షత్రియులు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణించారన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ అభివృద్ధికి ఎందరో క్షత్రియ నేతలు కృషి చేశారన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం అభినందన సభకు హాజరయ్యారు రేవంత్. రాష్ట్ర అభివృద్ధిలో క్షత్రియులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం. సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారు, అందుబాటులో ఉన్న అందరూ, నేను, బట్టి విక్రమార్క గారు, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వస్తారు. కొందరు వేళ నియోజకవర్గాలలో ఏదైనా కార్యక్రమాలలో ఉండి రాలేకపోయినా మిగతా మేమందరం అందుబాటులో ఉండి నామినేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తాం. డెఫినెట్గా ఉంటుంది. తొందరలోనే ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత అధిష్టానంతో మాట్లాడి వారి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అనుకున్నాము, కానీ తేదీలు సరిగ్గా కుదరకపోవడం, రకరకాల అంశాలు ఉన్నాయి. రేపటికి స్పష్టత వస్తుంది. స్పష్టత రాగానే మొట్టమొదట మీకే వివరిస్తాం. సార్ You have heard from the young, dynamic and energetic. You have heard from the young, dynamic and energetic Chief Minister of Karnataka. Let me start by thanking the Congress Party, the Congress President, former Congress Presidents Sonia Gandhi and Rahul Gandhi, Ms. Priyanka Gandhi, the top leadership of the Congress Party, for nominating me. It's indeed a privilege, a very deep and humbling privilege to be asked to try and represent Telangana. I had extremely warm and fruitful meetings today with the Honorable Chief Minister
with the Honorable Deputy Chief Minister, with the senior leadership, with Mr. Keshav Rao and many others. And just now at dinner, we met the entire cross-section of MLAs, MLCs and MPs. As I said, it's a humbling and a truly special privilege to be able to represent Telangana in the country's highest deliberative body, the Parliament. All I can promise with the utmost sincerity, as I said inside, is that I shall be the unwavering voice for this state, for its very rich heritage and culture, a young state with an ancient lineage, for the voice of its people, its farmers, its youth, and any and every issue. And I don't want to identify individual issues, but all issues which arise, you can all bank upon me as your strongest possible supporter in Delhi. I think you are all very privileged to have such an excellent, efficient team as I witnessed today, led by this able, dynamic, efficient and energetic Chief Minister. And I think this state is going to go to the highest heights and the best is yet to come each month, each year. Thank you so much. సర్వాయి పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే హైదరాబాద్ నడిబొడ్డున పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం అక్కా చెల్లెళ్లకు అండగా ఉంటుందన్నారు భట్టి. కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణను దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి. పార్టీ అన్నా తమ్ముళ్లకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కులగణనకు తీర్మానం చేసి బడ్జెట్ కేటాయించారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం. భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సర్వాయిపేట విలేజ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు 4,70,00,000 రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయటం జరిగింది. సర్వాయి పాపన స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల ఐక్యతకు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ 40% కావచ్చు, 70% గెలవగలిగేటువంటి పరిస్థితి. ఎవడు ఆపేదులు అందరూ ఐక్యంగా ఉంటే ఆ దిశగా పోవాలని. మహిళలను మహారాణులుగా చూడడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రతి అక్కా చెల్లెమ్మకు ప్రజాప్రభుత్వం పెద్దన్నగా ఉంటుందన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా, వారి రక్షణే ధ్యేయంగా ప్రజాపాలన సాగిస్తున్నామన్నారు భట్టి. ఎన్నికలకు ముందు మహిళలకు మాట ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు డిప్యూటీ సీఎం. మత్స్యకారుల సంఘం, గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై గంగ తెప్పోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా కురవాలని గంగ తెప్పోత్సవ వేడుకలు నిర్వహించారు. ఖైరతాబాద్ ఉమ్మడి ఏడుగుళ్ల నుంచి 700 బోనాల ఊరేగింపుగా హుస్సేన్ సాగర్ వరకు డప్పు జప్పులు, పోతరాజుల విన్యాసాల మధ్య పోచమ్మ, ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరిగింది. వర్షాలు సమృద్ధిగా పడి రైతులు బాగుండాలి, వాళ్ళ మత్స్య సంపద బాగుండాలి, అన్ని రకాలుగా అందరికీ మంచి జరగాలని కోరుకునే విధంగా శ్రావణ మాసం లోపల వీళ్ళు గంగవ్వ తల్లిని శాంతించి అందరికీ సమృద్ధిగా నీటి కొరత లేకుండా ఇవ్వమని ప్రార్థించే ఈ ఉత్సవమే గంగమ్మ బోనాలు. దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి. టెక్స్టైల్ పార్క్ వరంగల్ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. టెక్స్టైల్ పార్క్ కోసం దక్షిణ కొరియా ట్రిప్ లో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కంపెనీలతో చర్చించారని తెలిపారు. త్వరలోనే కంపెనీ ప్రతినిధులు టెక్స్టైల్ పార్క్ సందర్శిస్తారని తెలిపారు మంత్రి. ఈ టెక్స్టైల్ పార్క్ తో పాటు ముఖ్యమైన ప్రాంతాల మీద కొన్ని పరిశీలించాం, మిగతా వాటి మీద వివరంగా విశ్లేషించాం. డ్రై నివృత్తిని ఎన్ని కోట్లైనా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి భవిష్యత్తులో పరకాలకి వాటర్తో ముంపు కాకుండా ఉండే విధంగా
ఆ డ్రైన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా పరకాల పట్టణ వాసులకు తెలియజేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుతున్నా సమాజంలో ఇంకా చిన్న చూపే కనిపిస్తోందన్నారు మంత్రి సీతక్క. ప్రతి మహిళను అక్కా చెల్లెలుగా భావించి తోడుగా నిలవాలన్నారు సీతక్క. ములుగు కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన ముందస్తు రాఖీ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రతి అక్కా చెల్లె ఈరోజు కోరుకునేది సమాజంలో గౌరవము, గుర్తింపు, ఘనంగా ఎదగాలని, నిలబడాలని, ఉన్నత స్థానంలోకి రావాలని ప్రతి ఆడపడుచు కోరుకుంటా ఉంది. ఒక ఆడబిడ్డకు మన ఇంట్లో అయితే ఎట్లాంటి ఆదరణ ఉంటుందో రోడ్డు మీద పోయేటువంటి ఆడ మనిషికి, సోదరి మనలకు కూడా అలాంటి సపోర్టును, అలాంటి మంచి దృక్పథం, అలాంటి గౌరవించే స్వభావాన్ని ప్రతి ఒక్కరూ కూడా సంతరించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ పార్టీ సీనియర్ నేతలు, నాయకులు, అభిమానులకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు మంత్రి సీతక్క. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని అన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బీసీల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని అన్నారు బీజేపీ నేతలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను నియమించినట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్తగా రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జిగా హైకమాండ్ ఎవరిని నియమించలేదన్నారు. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిని కేంద్ర పార్టీ నియమిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా హైకమాండ్ అభయ్ పాటిల్ను నియమించిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దానిలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారన్నారు. తాము అవినీతి, కుటుంబ పార్టీలకు వ్యతిరేకమన్నారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిందని, ఇప్పుడు ఆ పార్టీ ఎందులో కలిసినా ఉపయోగం లేదన్నారు. విలీనంపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి. కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు, వీళ్ళు వాళ్ళు కుమ్మకేరు. కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మనకి ఆడికే పోతాడు, తిరిగి ఉడిపోతాడు. బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం, అదే అవినీతి పార్టీ. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్నా? వాళ్ళు పోయేటోళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. రైతుల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బండి సంజయ్. రైతులకు 70% రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో నిర్వహించిన శ్రీచండీ యాగంలో పాల్గొన్నారు సంజయ్. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే ₹1,00,000 రుణమాఫీ చేస్తారు కావచ్చు అని చెప్పి ఆ మూర్ఖుల మాటలిని వాళ్ళ రైతులు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డై, ఇవాళ మిత్తై ఇవాళ అప్పులపాలైపోయారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళు చేశారు, వీళ్ళు ₹2,00,000 రుణమాఫీ చేస్తా అంటే వీళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పి మళ్ళీ అదే పరిస్థితి. సర్వాయి పాపన్న గౌడ్ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీజేపీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. బహుజనుల ఓట్లతో గెలిచిన రేవంత్ రెడ్డి బీసీల విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ను మర్చిపోయినట్లున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బహుజనుల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు లక్ష్మణ్. బహుజనుల యొక్క ఓట్లతో గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి 8 మాసాలుగా వస్తుంది. దాన్ని ఊసెత్తకుండా బీసీలను దగా చేసి, మోసం చేసి, ఏరు దాటేదాకా ఓడమల్లే చందంగా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఉంది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడిని నిరసిస్తూ ర్యాలీ తీశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. బంగ్లాదేశ్లో హిందువులకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ర్యాలీలో బీజేపీ నేతలు, హిందూ సంఘాలు పాల్గొన్నాయి. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 20న సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. జూడా మర్డర్పై సీబీఐ విచారణ వేగవంతం పెంచింది. ఘటన జరిగిన హాస్పిటల్లో అత్యాధునిక పరికరాలతో దర్యాప్తు చేస్తోంది. మరోవైపు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును భారత అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరపనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ మర్డర్ పై సుప్రీంకోర్టు స్పందించాలని పలువురు పిటిషన్లు వేశారు. అలాగే సుమోటోగా తీసుకోవాలని కొందరు ప్రాక్టీస్ లాయర్లు సీజేఐకి లెటర్ రాశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. జూడా రేప్ అండ్ మర్డర్ కు నిరసనగా కోల్కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. సాల్ట్ లేక్ స్టేడియం దగ్గర ఆందోళనకారులు భారీ ర్యాలీ తీశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు కూడా భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాసేపు నిరసనకారులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో రెసిడెంట్ మర్డర్ పై సిబిఐ విచారణ వేగంగా కొనసాగుతోంది. రేప్ అండ్ మర్డర్ జరిగిన ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో దర్యాప్తు చేశారు అధికారులు. ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరికొంతమంది అనుమానితులకు నోటీసులు జారీ చేసింది సిబిఐ. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.